నేషనల్ హైవేస్ పై వాహనదారులు బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్వర్, సోహెల్ అని ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల షాద్నగర్ సమీపంలో లారీని ఆపి 50,000 రూపాయలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో జాతీయ రహదారులపై తిరుగుతూ వాహనాల్ని ఆపి డబ్బులు దోచుకుంటున్నారని షాద్నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా 10 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అబ్తాబ్ హుసేన్ అని ఈయన నారాయణపేట నుంచి మన ఒడ్లు తీసుకొని వస్తూ ఉంటాడు. డీసీఎం వెహికల్ తీసుకొస్తూ ఉంటే అను జంక్షన్కి వచ్చేటప్పటికి ఒక నలుగురు వ్యక్తులు, ఇందులో వీళ్ళు ముద్దాయిలు ఇద్దరు పేర్లు సైద్ అన్వర్ ఒక ఆయన, అట్లాగే మహమ్మద్ ఇస్మాయిల్ ఇద్దరు, షహబాజు ఇంకో షహబాజ్, ఇంత కూడా చింతలమేట్ రాజనగర్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి హైవేలో వచ్చే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము పోలీసులమని చెప్పి మేము చెక్ చేస్తామని చెప్పి క్యాబిన్లు చెక్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర సుమారు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఈ విధంగా వాళ్ళు రాబ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇప్పటి వరకు సుమారు మన దగ్గర అయిన కేసుతో పాటు మొత్తం టోటల్ 10 కేసులు ఇన్వాల్వ్ అయినారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ 2, ఆర్జీఐ పోలీస్ స్టేషన్ 1, షావన్పేట పోలీస్ స్టేషన్ 1, మేడ్చల్ పోలీస్ స్టేషన్ 1, చేబెల్లో 1, చౌటుప్పల్లో 1, ములుగు పోలీస్ స్టేషన్ 1, పడాన్చేరులో 1, సిద్దిపేటలో 1, మొత్తం 10 కేసుల్లో వీళ్ళు రాబడి చేయడం జరిగింది. సుమారు ప్రతి కేసులో కూడా ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వాళ్ళ దగ్గర దోసుకోవడం జరిగింది. మన కాడికి వచ్చేటప్పటికి మన కేసులో సుమారు 50,000 రూపాయల డబ్బులు. ఆ డ్రైవరు ఒక నెల రోజుల నుంచి డైలీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఆయన దాచుకున్న డబ్బులను వాళ్ళు దోసుకోవడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు పోలీస్ కస్టడీ